అనగనగా ఒక ఊరిలో అవ్వ ఆమె మనవడు నివసిస్తుండేవాళ్ళు. రోజు అవ్వ చెప్పే కథ వినకుండా మనవడు నిద్రపోయేవాడు కాదు. ఒకరోజు అలాగే నిద్ర పట్టక మనవడు అవ్వ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. అవ్వా, నాకు అస్సలు నిద్ర రావడం లేదు. ఈసారి మనుషుల నీతి కథలు కాకుండా దెయ్యం నీతి కథలు చెప్పవ్వా. మనుషుని చంపే దెయ్యాల కథలు కాకుండా తమాషా దెయ్యాలు, ఫ్రెండ్షిప్ చేసే దెయ్యాలు, తిండిపోతే దెయ్యాలు, పరీక్షలు పెట్టే దెయ్యాల కథలు చెప్పవ్వా ఏమైనా ఉంటే. ఎందుకు చెప్పండిరా మనవడా, నీకు కాకపోతే ఎవరు చెప్తానురా, విను చెప్తాను. అనగనగా సీతాపురం అనే ఊరిలో జగ్గయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ఆ ఊరు నుండి పట్నం వెళ్ళి సరుకులు కొని తెచ్చి తన ఊరిలో అమ్మేవాడు. అలా ఒకరోజు పట్నం నుంచి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అలసిపోయి కాస్త విశ్రాంతి తీసుకొని బయలుదేరదాం అనుకొని దారిలో ఒక మర్రి చెట్టు దగ్గర ఆగాడు. తన వద్ద ఉన్న సరుకు పక్కన పెట్టి ఆ మర్రి చెట్టు కిందనే కాస్త కునుకు తీశాడు. అలా అక్కడే కాసేపు నిద్రపోయాడు. చీకట్లు కమ్ముకున్నాయి. కొంత సమయానికి మెలక వచ్చి చూసేసరికి చీకటి పడింది. అమ్మో, చాలా చీకటి పడింది, త్వరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ త్వరగా తన సరుకు మొత్తం పట్టుకొని బయలుదేరాడు. అలా చీకట్లో నడుస్తూ ఉంటే ఎవరో నవ్వినట్లుగా శబ్దాలు వినిపించాయి. చుట్టూ చూశాడు, కానీ ఎక్కడ ఎవరు కనిపించలేదు. కానీ ఆ నవ్వులు వింటుంటే భయమేసి పరుగున ఇంటికి చేరాడు. ఆ మర్రి చెట్టు పైన ఉన్న దెయ్యం తన నెత్తిపైన కూర్చొని తనతోనే ఇంటికి వచ్చింది. కానీ జగ్గయ్యకి ఆ విషయం ఏమాత్రం తెలీదు. అమ్మయ్యా, ఇంటికి వచ్చేసాను. ఈ సరుకంతా రేపు సర్దుకుంటాను. బాగా ఆకలి వస్తుంది, ముందు వంట చేసుకొని తినాలి. జగ్గయ్య నెత్తిపైన ఉన్న దెయ్యం దూరం నుంచి అతను వండిన వంటలు చూస్తూ ఉంది. జగ్గయ్య కింద రొయ్యల వేపుడు, చేపల పులుసు, అన్నం అన్నీ సిద్ధం చేసి పెట్టాడు. అబ్బా, చాలా కష్టపడ్డాను, అలసటగా ఉంది. ముందు స్నానం చేసి వచ్చి అప్పుడు భోంచేస్తా, అప్పుడే సుఖంగా నిద్రపోవచ్చు. అలా జగ్గయ్య స్థానానికి వెళ్ళగానే ఆ దెయ్యం కిందకు వచ్చి జగ్గయ్య వండిన అన్నం కూరలు మొత్తం తినేసింది. జగ్గయ్య రావడం గమనించి మళ్ళీ గాల్లోకి వెళ్ళింది. జగ్గయ్య అన్నం తిందామని చూస్తే అక్కడ ఖాళీ గిన్నెలు తప్ప ఒక్క మెతుకు అన్నం కూడా లేదు. ఏమిటిది, అన్నం కూరలు వండి ఇక్కడే సిద్ధం చేసి పెట్టా కదా, ఎవరు తిన్నారు? అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఏమో ఈ నిద్రమత్తులో నేనే తిన్నానో ఏమో, ఏమీ అర్థం కావడం లేదు. ముందు నిద్ర వస్తుంది, నిద్రపోవాలి, కానీ ఆకలి వేస్తుంది అని కొంచెం నీళ్లు తాగి పడుకున్నాడు. కానీ జగ్గయ్యకు అదంతా దెయ్యం పనేనని తెలియక తానే తిని ఉంటానేమోనని మత్తుగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం లేచి పాలు కాచిపెట్టి పెరట్లోకి వెళ్ళాడు. తిరిగి వచ్చి చూసేసరికి పాలగిన్నె ఖాళీగా ఉంది. అరే, పాలేమయ్యా, ఈ పిల్లేమైనా దాగిందా? అయినా ఇంత వేడి పాలు ఎలా తాగుతుందబ్బా? జగ్గయ్యకి దెయ్యం ఈ పని చేసిందని అస్సలు అనుమానం కూడా రాలేదు. అసలు అతనికి ఆ విషయమే తెలీదు. ఆ దెయ్యం మాత్రం ఇంట్లో ఎక్కడున్నా తినేసి ఎంచక్క పైనుంచి గమనిస్తూ ఉంది. అలా కొన్ని రోజులుగా జగ్గయ్య ఏం వండుకున్నా, తినడానికి ఏం తీసుకొచ్చినా తనకు లేకుండా పూర్తిగా దెయ్యం తినేసేది. ఇదేమిటి అంత మాయలా ఉందా? ఏం తినాలన్నా అన్నీ మాయమైపోతున్నాయి. అసలు ఏం చేయాలి? దీనికి కారణం ఏమిటో ఖచ్చితంగా కనిపెట్టాలి. ఒకరోజు జగ్గయ్య చపాతీలు, చేపల పులుసు అన్నీ వండిపెట్టి, అమ్మో, ఆశాత్రంగా ఎన్ని చపాతీలు చేసుకున్నాను, నేనొక్కటే ఏం తినగలను, వెళ్ళి పక్కింటి పాపని పిలుచుకొస్తాను అని తలుపుకు గొళ్ళెం పెట్టి తన మిత్రుడి దగ్గరికి వెళ్తున్నట్టుగా బయలుదేరాడు. కానీ బయటకు వెళ్లకుండా, ఎవరికి కనబడకుండా దాక్కొని కిటికీలో నుంచి భోజనం ఎలా మాయమవుతుందా అని చూస్తున్నాడు. జగ్గయ్య వెళ్ళిపోవడం గ్రహించిన దెయ్యం మెల్లగా దిగొచ్చి కూర్చొని ఆ చపాతీ కూరలు అన్నీ తినేసింది. అది చూసిన జగ్గయ్యకి గుండె ఆగినంత పనైంది. ఇన్నాళ్ళు తన ఆహారం మాయమవడానికి కారణం ఆ దెయ్యమేనని తెలుసుకున్నాడు. ఎలాగైనా ఈ దెయ్యాన్ని తరిమి కొట్టాలి అని ఒక్క ఉపాయం ఆలోచించాడు. మరునాడు బంకమట్టిని తీసుకొచ్చి అన్నంలో కలిపి రాగి ముద్దలు తయారు చేశాడు.
రాళ్లతో సున్నుండలు చేసి పెట్టాడు. మజ్జిగలో మిరియాల పొడి కలిపెట్టాడు. ఎప్పటిలాగైనా అన్నం సిద్ధం చేశాడు. ముందు వెళ్ళి స్నానం చేసి వస్తాను, ఆ తర్వాత ఫోన్ చేస్తాను అని గట్టిగా ఆ దెయ్యానికి వినపడేలా చెప్పి అక్కడి నుంచి పక్కకు వెళ్ళి దాంకొని చూస్తూ ఉన్నాడు. ఆ దెయ్యం సంతోషంగా వచ్చి భోజనాన్ని కూర్చుంది. ఆకలితో రాగి ముద్దలు అమాంతం మింగేసింది. గొంతు పట్టి పక్కనే ఉన్న మజ్జిగ గడగడా తాగింది. అందులో మిరియాల పొడి ఘాటు తాలాకెక్కింది. నోరు మండి పక్కనే ఉన్న రాళ్ళ సున్నుండలు 2-3 నోట్లో పెట్టుకొని కారా కారా నవిలింది. దాంతో తన కూరల్లాంటి పొళ్ళు విరిగిపోయాయి. నా బంగారు లాంటి పొళ్ళు విరిగిపోయాయి. కడుపులో కూడా గడబిడగా ఉంది. ఇక నేను ఇంట్లో ఉండను బాబాయ్ అంటూ గాలిలో ఎగురుకుంటూ ఆపసోపాలు పడితే తిరిగి మర్రి చెట్టు పైకెక్కి కూర్చుంది. దెయ్యం బాధ వదిలిపోయినందుకు జగ్గయ్య గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అనగనగా ఒక గ్రామంలో వెంకయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. వెంకయ్యకి ఒక్కగానొక కొడుకు సోము. సోము చిన్నతనంలోనే అతని తల్లి మరణించింది. అప్పటి నుంచి వెంకయ్య తల్లి తండ్రి పెంచసాగాడు. అయితే సోము చాలా అమాయకుడు. సోము అమాయకుడు కావడానికి ముఖ్య కారణం తన తండ్రే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సోముని మంచి తెలివితేటలతో పెంచాలనే ఉద్దేశంతో సోము ఏ పని చేసినా తానే దగ్గర ఉండి చేయించేవాడు. సోము పొరపాటున ఏ పనైనా చేస్తే, నీకు అసలు ఏ పని రాదు, అమాయకుడివి, నేను లేకపోతే ఎలా బ్రతుకుతావో ఏమో అంటూ ఎప్పుడు తిడుతూ ఉండేవాడు వెంకయ్య. అలా తిట్టడం వల్ల సోముకు నిజంగానే తనకి ఏ పని రాదని, తనకి తెలివితేటలే లేవని బాధపడుతూ ఉండేవాడు. అలా వెంకయ్య తన కొడుక్కి ఏ పని చెప్పకుండా అన్ని పనులు వెంకయ్య చేసుకునేవాడు. అలా సోము ఏ పని సరిగా చేయక తండ్రితో తిట్టించుకొని బయటకు వెళ్ళి మిత్రులతో కలిసి అలా తిరుగుతూ తండ్రికి తెలియకుండా ఈత నేర్చుకున్నాడు. ఈత నేర్చుకోవడమే కాక నీటి అడుగుకు వెళ్ళి ఊపిరి బిగబెట్టి చాలాసేపు ఉండేవాడు. ఈ ఒక్క విద్యని తండ్రి అదుపాజ్యం లేకుండా తన సొంతంగానే నేర్చుకున్నాడు సోము. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు వెంకయ్య కొడుకుని పిలిచి, సోము, దుకాణానికి వెళ్ళి సరుకులు తీసుకురావాలిరా. 20 కేజీలు బియ్యం, 5 కేజీలు కందిపప్పు తీసుకురావాలి, సరేనా? అలాగే నాన్న, తీసుకొస్తాను. ఏం తీసుకొస్తావో ఏమో, నీకేది చెప్పాలన్నా భయమే. మీ మామయ్య ఇంటికి వస్తానన్నాడు. ఆయనతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మామయ్యతో మాట్లాడినాక నేనే తెచ్చుకుందాంలే అనుకుంటే మనకు భోజనానికి ఆలస్యం అయిపోతుంది. అందుకే నీకు తప్పక పని చెప్తున్నాను, లేకపోతే నేనే వెళ్ళేవాణ్ణి. గుర్తుందిగా సరిగ్గా? 20 కేజీలు బియ్యం, 5 కేజీలు కందిపప్పు, సరేనా? అలాగే నాన్నా అంటూ డబ్బులు తీసుకొని అక్కడి నుంచి దుకాణానికి బయలుదేరాడు సోము. ఈసారి ఎలాగైనా సరే నాన్నతో తిట్టించుకోకూడదు, సరిగ్గా తీసుకురావాలి అని అనుకుంటూ దుకాణం దాకా వెళ్ళేదాకా మర్చిపోకుండా ఉండడానికి 20 కేజీల బియ్యం, 5 కేజీల కందిపప్పు అనుకుంటూ వెళ్ళసాగాడు సోము. సోముకి ఇంతలో దారిలో తన మామయ్య ఎదురయ్యాడు. ఏరా సోము, ఎక్కడి దాకా వెళ్తున్నావు? దుకాణం దాకా వెళ్తున్నాను మామయ్య. నాన్న ఇంటి దగ్గర ఉన్నాడా? ఉన్నాడు, నీకోసమే ఎదురు చూస్తున్నాడు మావయ్య. సరేలే, నేను ఇంటికి వెళ్తాను కానీ నువ్వు వెళ్ళిరా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సోము. మధ్యలో మాట్లాడేసరికి అసలు తీసుకోవాల్సినవి మర్చిపోయి 5 కేజీల బియ్యం, 20 కేజీల కందిపప్పు, 5 కేజీల బియ్యం, 20 కేజీల కందిపప్పు దుకాణం దాకా అలాగ అనుకుంటూ వెళ్ళాడు. అలాగే తీసుకొచ్చి ఇంటికి వచ్చాడు. సోము తీసుకొచ్చినవి వెంకయ్య చూసి పెద్దగా అరిచాడు. నేనేం చెప్పాను, నువ్వేం తీసుకొచ్చావు? ఇంత చిన్నది కూడా గుర్తుపెట్టుకోకపోతే ఇక ఏం చేయగలవు? నీలాంటి అమాయకుడిని నేనెక్కడా చూడలేదు అంటూ తిట్టసాగాడు వెంకయ్య. ఆగరా, అలా తిడితే మాత్రం అన్నీ తెలిసిపోతాయా ఏంటి? వాడే నిదానంగా తెలుసుకుంటాడులే. అసలు వాడు అలా అవ్వడానికి కారణం నువ్వే. నువ్వు అలా ఎప్పుడూ తిట్టడం వల్ల వాడికి భయం అనేది ఏర్పడింది. దానివల్లే ఇలా అన్నీ జరుగుతున్నాయి. ముందు వాడికి పెళ్లి చేయి, ఆ వచ్చే అమ్మాయి వీడిని నిదానంగా మార్చుకుంటుంది. అలా మామయ్య సలహా ఇచ్చాడో లేదో
నిజంగానే పెళ్లి సంబంధం చూసేశాడు వెంకయ్య. పెళ్లి చూపులకు వెళ్తూ, ఏరా సోము, అక్కడ నువ్వు తెలివిగా మాట్లాడాలి. ఏ కొంచెం తేడాగా మాట్లాడిన పిల్లనివ్వరు. ఇక నీకు పెళ్లి కాదు, సరేనా? అని చాలా జాగ్రత్తలు చెప్పాడు. పెళ్లి చూపుల్లో ఎవరైనా నువ్వేం చేస్తున్నావని అడిగితే మా నాన్న వ్యాపారమే చూసుకుంటున్నానని చెప్పు. అలాగే మేము నీకు పిల్ల నచ్చిందా అని అడిగినప్పుడు నాకు పిల్ల బాగా నచ్చింది, ఎలాంటి కట్ట కానుకలు తీసుకోవద్దు అని చెప్పు. అప్పుడు వాళ్ళు ఆనందించి పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారు, సరేనా? అంటూ పెళ్లి వారింటికి వెళ్ళే వరకు సోముకి పెళ్లి చూపుల్లో ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో అన్నీ చెప్తూనే ఉన్నాడు వెంకయ్య. అమ్మో, పెళ్లి చూపుల్లో నేను సరిగా మాట్లాడకపోతే ఇక నాకు జన్మలో పెళ్లి కాదా అనే భయం తండ్రి మాటల వల్ల సోము మనసులో ఏర్పడింది. ఇలాంటి భయంతోనే పెళ్లివారింటికి చేరుకున్నారు. పెళ్లి కూతురు తండ్రి ఎదురొచ్చి సోము వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించాడు. లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత ఈ మాటలు ఆ మాటలు మాట్లాడి, బాబు నువ్వేం చేస్తున్నావు? నాకు పిల్ల బాగా నచ్చింది, ఎలాంటి కట్న కానుకలు అవసరం లేదు అంటూ ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడసాగాడు సోము. దాంతో పెళ్లి కూతురు తండ్రికి సోము అమాయకుడని తెలిసిపోయింది. ఇక పెళ్లి కూతుర్ని చూపించకుండానే సోము వాళ్ళని అక్కడి నుంచి తరిమి కొట్టాడు. కోపంగా ఇంటికొచ్చిన వెంకయ్య కొడుకు మీద విరుచుకుపడ్డాడు. ఇక నీకు జన్మల పెళ్లి కాదురా. ఏ తలక మాసిన వాడు పిలిచి మరి పిల్లనివ్వాలి తప్పితే ఇక నీకు ఎవ్వరు పిల్లనివ్వరు. ముందసలు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. తండ్రి తిట్టేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సోము. ఈ రోజు నాన్నగారికి చాలా బాధ కలిగించాను. ఎలాగైనా సరే ఆ తలకు మాసిన వాడిని పట్టుకొని వాడి కూతుర్ని పెళ్లి చేసుకొని ఇంటికి వస్తాను. అప్పటి వరకు ఇంటికి వెళ్ళను అని తలకు మాసిన వాడిని వెతకడానికి బయలుదేరాడు సోము. అలా వెళ్తూ వెళ్తూ ఒక అడవికి చేరుకున్నాడు. అడవిలోకి వెళ్ళేసరికి ఒక గృహ కనిపించింది. అందులోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుందామని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఒక రాక్షసుడు నిద్రపోతూ ఉన్నాడు. వాడి తలంతా మట్టి కొట్టుకొని ఉంది. వీడేనేమో ఆ తలక మాసినోడు అని అనుకొని, నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయకుండా అలా నిద్రపోతానేంట్రా అంటూ రాక్షసుడిని నిద్రలేపాడు సోము. రాక్షసుడు నిద్రలేచి, ఎవడురా నన్ను నిద్రలేపింది? నాకు నీ పిల్లనిచ్చి పెళ్లి చేయాలి కదా, అలా పడుకుంటే ఎలా? ఏంటి, నా పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేయాలా? పెళ్లి లేదు గిల్లి లేదు. నన్ను లేపినందుకు నిన్ను ఆహారంగా తినేస్తా. అంటూ రాక్షసుడి భార్య అక్కడికి వచ్చింది. ఏంటి, వీడు మన అల్లుడా? అంటూ అనుమానంగా చూస్తున్న రాక్షసుని భార్య పక్కకు తీసుకెళ్ళి, మన అమ్మాయినేమో మన రాక్షసులు ఎవరు పెళ్లి చేసుకోవడం లేదు, కోరి వచ్చిన అబ్బాయిని రానంటారా? ఆ అబ్బాయి చూడు చాలా అందంగా ఉన్నాడు, అందుకే మన అమ్మాయిని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామండి. అలా కాదే, అబ్బాయి చూడు చాలా పుష్టిగా ఉన్నాడు. వాణ్ణి చూస్తుంటే తినేయాలనిపిస్తుంది. వాణ్ణి తినేస్తా. మీకు కావాలంటే అడవిలోకి అలా వెళ్ళండి, ఎవరో ఒకరు కనిపిస్తారు, వాళ్ళని తినండి. అంతేగాని కోరి వచ్చిన సంబంధాన్ని కాదనుకుంటారు ఎవరైనా అని అక్కడి నుంచి భర్తని పంపించేసింది తల్లి రాక్షసి. ఇంతకీ అమ్మాయి ఏది? ఇప్పుడే విహారయాత్రకి వెళ్ళింది, కొద్దిసేపట్లో వస్తుంది. ఈ లోపు ఈ పళ్ళు తినండి అంటూ పండ్లు ఇచ్చింది రాక్షసి. రాక్షసి ఇచ్చిన పండ్లు తిని అలసిపోయిన సోము నిద్రలోకి జారుకున్నాడు. రాక్షసి గృహ ద్వారం వద్దే కాపలాగా ఉంది. ఎందుకంటే తన భర్త వచ్చి ఎప్పుడు సోముని తినేస్తాడా అనే భయంతో. ఇంతలో కూతురు వచ్చింది. అమ్మా బంగారు తల్లి, రావే, నిన్ను పెళ్లి చేసుకోవడానికి వెతుక్కుంటూ ఒక అందగాడు వచ్చాడు. వారి మాటలకి సోముకి మెలకు వచ్చింది. కొంచెం కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా రాక్షసి కూతురు కనిపించింది. అది చాలా భయంకరంగా ఉంది. భయంతో సోము కళ్ళు తెరవకుండా పడుకునే ఉన్నాడు. ఎక్కడా ఎక్కడా నా మొగుడు అంటూ అటు ఇటు చూడసాగింది పిల్ల రాక్షసి. సోముని చూసి, అబ్బా భలే ఉన్నాడమ్మా, ఒక్కసారిగా విరుచుకు తినేయాలనిపిస్తుంది. అంత పని మాత్రం చేయకు తల్లి, నీకో దండం. జీవితంలో ఇలాంటి తోడు నిన్ను
చేసుకోవడానికి వస్తాడో రాడో. ముందు వీడిని పెళ్లి చేసుకో. కావాలంటే పుష్టిగా ఉన్న ఒక మనిషిని తీసుకొచ్చి నీకు ఇస్తాను. వాడిని నేను అంతేగాని ఈ అబ్బాయిని మాత్రం పెళ్లి చేసుకోమ్మా. సరేలమ్మా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. సరే, పెళ్లికి కావాల్సినవన్నీ తీసుకొస్తాను. నేను వచ్చే వరకు మీ నాన్న వచ్చినా సరే లోపలికి వెళ్ళనీయకు, ఇక్కడే కాపలా కాయి. ఎందుకమ్మా కాపలా? మీ నాన్న ఈ అబ్బాయిని విరుచుకు తినేయాలని చూస్తున్నాడు, అందుకే నేను ఇక్కడ కాపలా పెడుతున్నాను. నువ్వు ఇక్కడే ఉండి కాపలా కాయమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది తల్లి రాక్షసి. అబ్బా, ఈ అబ్బాయిని చూస్తుంటేనేమో విరుచుకు తినేయాలనిపిస్తుంది, అమ్మేమో పెళ్లి చేసుకోమంటుంది, ఏం చేయాలి అని ఆలోచించి పెళ్లి లేదు గిల్లి లేదు, ముందు వీడిని తినేయాలి. అది అమ్మ వచ్చేసరికి తినేయాలి. అమ్మ ఏ క్షణమైనా రావచ్చు, అందుకే మాయ మాటలు చెప్పి ఈ అబ్బాయిని ఎక్కడికైనా తీసుకెళ్ళి తినేయాలి అని పైకే అనుకోసాగింది పిల్ల రాక్షసి. అది విన్న సోముకి గుండెల దడ మొదలయ్యింది. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలా అని తెగ ఆలోచించసాగాడు సోము. ఈలోపు పిల్ల రాక్షసి దగ్గరికి వచ్చి, లే లే, పెళ్లికి సమయం అవుతుంది, అమ్మా నాన్న నిన్ను తీసుకురమ్మంటున్నారు. సోము అప్పుడే నిద్ర లేచినట్లే లేచి, ఎవరు నువ్వు? నేనే నిన్ను పెళ్లి చేసుకునేది, పద పద, అక్కడ పెళ్లికి సమయం అవుతుంది, అమ్మా నాన్న నిన్ను తీసుకురమ్మన్నారు. పెళ్లికి వస్తాలే గాని నాకు ఇస్తానన్న కట్నం ఇస్తేనే నేను ఇక్కడి నుంచి వస్తాను. ఏంటి, మా అమ్మ నీకు కట్నం ఇస్తానందా? అవును, ఇస్తానంది. ఇది ఇస్తేనే నేను ఇక్కడి నుంచి వస్తాను. ఇంకా ఇలాగే మాట్లాడుతూ ఉంటే తల్లి వచ్చేస్తుందనే కంగారులో లోపలికెళ్ళి బంగారంతో నిండిన ఒక పెట్టెను తీసుకొచ్చి సోముకిచ్చింది. ఇక పద వెళ్దాం. అమ్మో, నిజంగానే కట్నం తీసుకొచ్చింది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని తెగ ఆలోచించాడు సోము. అప్పుడే గుర్తుకొచ్చింది ఆ పిల్ల రాక్షసికి నీళ్ళంటే భయమని. తల్లి కూతుళ్ళు మాట్లాడుకునేటప్పుడు వారి మాటల్ని బట్టి సోముకు అర్థమయ్యింది. దీనికి నీళ్ళంటే భయం కాబట్టే నీళ్ళలోకి రాదు. నేను ఎంతసేపైనా నీళ్ళల్లో ఉండగలను, స్నానం చేస్తానని అబద్ధం ఆడి నీళ్ళలోకి వెళ్ళిపోవాలి అని అనుకొని, ఎవరైనా పెళ్లికి స్నానం చేయకుండా వెళ్తారా? నేను స్నానం చేసే వస్తాను, నీళ్ళెక్కడో చెప్పు. అదిగో గృహం ముందే ఉన్నాయి, వెళ్ళి త్వరగా స్నానం చేసిరా. సోము పెట్టెతో సహా నీళ్ళలోకి దిగి నీటి అడుగున ఊపిరి బిగబెట్టి కూర్చున్నాడు. ఎంతసేపటికి బయటికి రాడయ్యే, వీడేంటి ఇంతసేపైనా పైకి రాలేదు? లోపల ఏం చేస్తున్నాడు? అమ్మ వచ్చే సమయం అయిపోతుంది, నేను వెళ్ళి చూద్దామంటే నాకేమో నీళ్ళంటే భయం. అయినా ఎవరైనా నీళ్ళల్లో అంతసేపు ఉంటారా? చచ్చిపోయాడేమో. సర్లే, వాడే చచ్చి ఒడ్డుకు కొట్టుకొస్తాడు, అప్పుడు అమ్మ కూడా అడ్డు చెప్పదు, చక్కగా కూర్చొని తినొచ్చు. ఈలోపు నేను లోపలికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను అని అనుకొని లోపలికి వెళ్ళింది పిల్ల రాక్షసి. అది వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత సోము పైకి వచ్చి పెట్టెతో సహా ఇంటికి పరిగెత్తాడు. అక్కడ పరిగెత్తడం మొదలుపెట్టిన సోము ఇంటికి వచ్చి ఆగాడు. పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చిన కొడుకుని ఆశ్చర్యంగా చూస్తూ, ఏంట్రా సోము పరిగెత్తుకుంటూ వస్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆ పెట్టేంటి? దానికి సోము జరిగిందంతా చెప్పాడు. దాంతో అప్పటికి అర్థమైంది వెంకయ్యకి తన కొడుకు తెలివి తక్కువవాడు కాదని, తన వల్లనే అలా తెలివి తక్కువవాడిగా అయ్యాడని అప్పటికి అర్థమైంది. వెంకయ్య అప్పటి నుంచి సోముకు ఏదైనా పని చెబితే 10 సార్లు చెప్పడం మానేసి, ఒకవేళ ఏదైనా తప్పు చేసినా తిట్టడం మానేశాడు వెంకయ్య. దాంతో సోములో మార్పు వచ్చింది. నిదానంగా సోము కూడా తెలివిగల్లవాడైపోయాడు. మారిన సోముకి పిల్లనివ్వడానికి చాలామంది ముందుకొచ్చారు. వచ్చిన వారిలో మంచి అమ్మాయిని చూసి సోము పెళ్లి చేసుకున్నాడు. భద్రగిరి అనే ఊళ్ళో చింటూ అనే పిల్లవాడు ఉండేవాడు. చింటూ చాలా మంచివాడు, పైగా అమాయకుడు. చింటూని ఎప్పుడు పిల్లలు ఎగతాళి చేసి ఏడిపిస్తూ ఉండేవారు. ఒకరోజు పిల్లలందరూ ఆడుకుంటూ ఉండగా చింటూ అక్కడికి వచ్చాడు. అరే చింటూ, ఏంటిలా వచ్చావు? నేను కూడా మీతో ఆడుకుంటానురా. నువ్వు ఇలాంటి ఆటలు ఆడకూడదురా, వెళ్ళి కోతి కొమ్మచ్చాట, తొక్కుడు బిల్ల ఆడుకో. భలే చెప్పావురా. ఇలా అందరూ చింటూని ఎగతాళి చేస్తుండగా రమ అక్కడికి వచ్చి, ఎందుకని చింటూని ఎప్పుడు ఎగతాళి చేస్తారు?
చింటూ కూడా మనకి స్నేహితుడేగా. మీరెందుకు అలా చింటూని బాధపడతారు? మీరిద్దరు అస్సలు మంచివాళ్ళు కాదు. పద చింటూ, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రమా, నువ్వు నాకు చాలా మంచి స్నేహితురాలివి. పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అమ్మా, నాతో ఎవ్వరూ ఆడుకోవడం లేదమ్మా. నన్ను అందరూ ఏడిపిస్తున్నారు. రేపటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. బాధపడకురా, అందరూ నీతో ఆడుకునే రోజు ఒకటి వస్తుంది. పో, వెళ్ళి హాయిగా నిద్రపో. మరుసటి రోజు ఉదయాన్నే చింటూ దిగాలుగా బయటకు వచ్చాడు. కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి ఒక చెట్టు దగ్గర కూర్చున్నాడు. నాకెవ్వరు ఫ్రెండ్స్ లేరు. నాతో ఎవ్వరూ ఆడుకోవడం లేదు. నాకేమో ఆడుకోవాలనుంది, కానీ ఎవరితో ఆడుకోవాలో తెలియడం లేదు. ఏం చేయాలి, ఏం దోచడం లేదు. ఇంతలో ఒక అమ్మాయి అక్కడికి వచ్చింది. ఏడుస్తున్న చింటూను చూసి, ఎందుకని ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? ఇక్కడ నాకు ఎవ్వరు స్నేహితులు లేరు. ఎవ్వరు నాతో ఆడుకోవడం లేదు. ఇంతకీ నువ్వెవరు? నా పేరు రావలి. నాకు కూడా ఎవరు స్నేహితులు లేరు. నాతో కూడా ఎవ్వరూ ఆడుకోరు. అయితే నువ్వు నాతో స్నేహం చేస్తావా? ఎందుకు చేయను? తప్పకుండా చేస్తాను. నాతో ఆడుకుంటావా? లేదంటే నువ్వు కూడా నన్ను ఏడిపించడానికి ఎగతాళి చేస్తున్నావా? వెంటనే రవలి దెయ్యంలా మారిపోయింది. అది చూసిన చింటూ భయపడి, బాబోయ్, దెయ్యం! ఇక నేను చచ్చాను. నువ్వు దెయ్యానివా? దెయ్యం అంటే నాకు చాలా భయం. నన్నేమి చెయ్యొద్దు. అమ్మో, దెయ్యం, కాపాడండి! అరే అరవకు, నేను నిన్నేమి చేయను. నేను చదువుకునేటప్పుడు నన్ను కూడా నీలాగా అందరూ ఏడిపించేవాళ్ళు. నాతో కూడా ఎవ్వరూ ఆడుకునేవారు కాదు. ఒకరోజు ఏడుస్తూ ఇంటికి వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి నేను చనిపోయాను. ఆడుకోవాలన్న కోరిక నాకు తీరలేదు. అందుకే నేను ఇలా దెయ్యంలా ఉండిపోయాను. నాకు నువ్వు స్నేహితుడిగా ఉంటావా? నేను నిన్ను ఏమీ చేయను, నా మాట నమ్ము. అవునా? మరి నువ్వు ఆడగలవా? ఆడగలను. నాకు ఆడుకోవడంలో సంతోషం వస్తుంది. నీకు ఏ ఆట అంటే ఇష్టం? నాకు వానలా దడుస్తూ డ్యాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాన కురవదుగా. నీకు వానలా దడవాలనిపిస్తుంది అంతేగా. నేను వాన కురిసేలా చేస్తాను. స్నేహితుడి కోసం మాత్రం చేయలేనా? ఇదిగో చూడు. అరే భలే భలే, వాన పడుతుంది. హే వాన పడుతుంది, హే వాన పడుతుంది అని ఇద్దరు ఆ వానలో డాన్స్ చేసాగారు. దాంతో ఆ ఊరు మొత్తం వానపడి చల్లగా మారిపోయింది. అబ్బా, ఎన్ని రోజులైందో వానలో తడిచి. నీకు నచ్చిందా ఈ వాన? నాకు చాలా బాగా నచ్చింది. అని కాసేపు ఇద్దరు వానలో తడిచి ఆడుకొని ఇద్దరు ఇంటికి బయలుదేరారు. అరే బుర్రలేని చింటూ, నువ్వు ఇంటి లోపలికి వెళ్ళిపో, లేదంటే నీకు జ్వరం వస్తుంది. ఆపండి, నేను పక్కనుండగానే నా స్నేహితుని ఏడిపిస్తున్నారా? మీకు తగిన శాస్త్ర చేస్తాను చూడండి. వెంటనే ఆ దెయ్యం వాళ్ళిద్దరిని తన్ని నీళ్ళల్లో పడేసింది. అమ్మో దెయ్యం, బాబో దెయ్యం, మమ్మల్ని ఎవరైనా కాపాడండి అని వాళ్ళిద్దరూ భయపడి అక్కడి నుంచి పారిపోయారు. హే హే, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇదంతా నీ వల్లే. థ్యాంక్ యూ రవలి. ఇంతలో రమ తన ఇంటికి వెళ్తుండగా చింటూ ఆమెను చూశాడు. రవలి అటు చూడు, రమ, తను కూడా నాకు మంచి స్నేహితురాలు అని రమ రమ అని పిలిచాడు. అరే నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేస్తున్నది ఏమీ నాకు నచ్చడం లేదు. నీ స్నేహితురాలిని నేను. నువ్వు నాతో మాత్రమే ఆడాలి, వేరెవరితో కూడా ఆడుకోకూడదు. అలాగే, నువ్వేమి కంగారు పడకు, నేను నీతోనే ఆడతాను. ఇంతలో చీకటి పడింది. సరే, నేను ఇంకా ఇంటికి వెళ్తాను. మా అమ్మ నాన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పైగా నాకు ఆకలి కూడా వేస్తుంది. మళ్ళీ రేపు ఉదయాన్నే మనం కలుద్దాం. ఏంటి, ఆకలిగా ఉందా? ఇదిగో మాంసం తిను. చీచీ, నేను మాంసం తిన్ను. మాంసం తినడం మంచి అలవాటు కాదు. అరే నీకేం కావాలో చెప్పు, అదే తీసుకుని వస్తాను. నాకేమీ వద్దురవలి, ఆలస్యం అవుతుంది. అక్కడ అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. నేను రేపు ఉదయాన్నే మళ్ళీ కలుస్తానుగా. రేపు కలుద్దాం. సరే, వెళ్ళిరా చింటూ అని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అరే చింటూ, ఇంతసేపు నువ్వు ఎక్కడికి పోయావురా? ఈ వానలో నువ్వు ఇంకా ఇంటికి రాలేదని ఎదురు చూస్తూ ఉన్నాము
అని చింటూని దగ్గరికి తీసుకుంది. అరే ఏంటి ఒళ్ళంతా ఇలా కాలిపోతుంది? ఉదయం నుంచి వానలోనే ఉన్నాడు కదా, అందుకే జ్వరం వచ్చినట్లుంది. ఉదయాన్నే డాక్టర్ని తీసుకొని వద్దాం. ఉదయాన్నే రమ చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. చింటూకి జ్వరం అని తెలిసిన తర్వాత రమ డాక్టర్ని తీసుకురావడానికి బయలుదేరింది. రమ చింటూ ఇంటి నుంచి బయటికి రావడం దెయ్యం చూసింది. వెంటనే ఆ దెయ్యం రవల దగ్గరికి వెళ్ళి, చింటూ ఏడి? ఉదయం నుంచి కనిపించడం లేదు. చింటూకి రాత్రి నుంచి జ్వరంగా ఉంది, అందుకే బయటికి రాలేదు. అది విన్న దెయ్యం చింటూ ఇంటికి వెళ్ళింది. ఆ దెయ్యాన్ని చూసిన చింటూ తల్లిదండ్రులు చాలా భయపడ్డారు. అమ్మా భయపడకండి, తను నా స్నేహితురాలు. ఏంటి చింటూ, నా వల్ల నీకు జ్వరం వచ్చిందా? కాదు కాదు, నువ్వు అలా అనుకోవద్దు. నువ్వు నాకు ఇష్టమైన స్నేహితురాలివి. కాదు, నీకు నా వల్ల జ్వరం వచ్చింది. నిన్న వానలో నువ్వు నాతో కలిసి ఆడడం వల్ల నీకు జ్వరం వచ్చింది. కాబట్టి నేనే నీకు నయం చేస్తాను. వెంటనే చింటూ జ్వరం తగ్గిపోయింది. అలాగే వాన కూడా ఆగిపోయింది. నీ వల్ల నా కోరిక నెరవేరింది. నువ్వు లేకుంటే నా కోరిక ఎప్పటికీ తీరేది కాదు. నీకు నా కృతజ్ఞతలు. ఇంకా సెలవు చింటూ, బాయ్ అని ఆ దెయ్యం అదృశ్యమైపోయింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే, పిల్లలందరూ కలిసిమెలిసి ఆడుకోవాలి. స్నేహితులని దూరం పెడితే చింటూ రవళిలాగే అందరూ బాధపడతారు. అనగనగా ఒక ఊరిలో సోమయ్య రాధమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి సొంత ఇల్లు పొలం ఏమీ లేకపోవడంతో ఊరి బయట ఒక పెద్ద చెట్టు కింద నివాసం ఉండేవారు. గ్రామంలోకి వెళ్ళి ఏదో ఒక పొలంలో పనిచేసి పొట్ట నింపుకునేవారు. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు ఏదైనా పని దొరుకుతుందేమోనని సోమయ్య భార్యతో కలిసి ఊరికి బయలుదేరాడు. అలా గ్రామంలోకి వెళ్తుండగా ఆ గ్రామ సర్పంచ్ గారు పొలాన్ని కోయిస్తూ కనిపించాడు. సోమయ్య సర్పంచ్తో ఇలా అన్నాడు, అయ్యా, ఏదైనా పని ఇప్పించి కొంచెం అన్నం పెట్టించండి అయ్యా చాలు అని అనడంతో పొలం కోసే పని చేయమని సోమయ్యకి చెప్పాడు. సోమయ్య తన భార్యతో కలిసి పొలం పనులని చకా చేశాడు. వారిద్దరి పనితనం చూసి సర్పంచ్ గారు చాలా సంతోషించి వారం రోజులు సరిపడ బియ్యాన్ని సోమయ్యకిచ్చాడు. అది చూసి సోమయ్య చాలా సంతోషించి భార్యతో ఇలా అన్నాడు, మనం ఇన్ని రోజుల నుంచి ఎంతో కష్టపడి ఎక్కడెక్కడో పని చేసాం. మనకి ఏ రోజుకు ఆ రోజు మాత్రమే తినడానికి గింజలు దొరికేవి. ఇప్పుడు మనకు ఆ దేవుడే మన సర్పంచ్ గారి రూపంలో వచ్చి వారం రోజులకు సరిపడే ఆహారాన్ని మనకిచ్చాడు. మనకి మంచి రోజులు వస్తున్నాయి అయ్యా, వీటిని జాగ్రత్తగా దాచుకుందాం. మనకి పని దొరకనప్పుడు తినడానికి ఉపయోగపడతాయి. అలా కొంతకాలం గడిచింది. ఒకరోజు సోమయ్య కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. దారిలో ఒక వ్యక్తి కిందపడి కనిపించాడు. అతని నోటి దగ్గర నురుకు చూసి పాము కరిచిందని గ్రహించి ఏవో ఆకులు తెచ్చి పాము కరిచిన చోట పెట్టాడు. కొంతసేపటికి అతను కోలుకున్నాడు. అయ్యా, ఎవరు మీరు? ఇక్కడ ఎందుకున్నారు? నేను ఒక వ్యాపారిని. అన్ని ఊళ్ళో తిరుగుతూ కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఇక్కడ ఆగాను. అలసిపోయి పడుకోవడంతో ఏదో కుట్టినట్లుగా అనిపించింది. ఇంతలో నువ్వు వచ్చి దేవుడిలో నా ప్రాణాలు కాపాడావు. ఇందులో నేను చేసింది ఏముందిలేండి అయ్యా. నాతో పాటు వచ్చి కాసేపు సేద తీరి వెళ్ళండి అయ్యా అని అతన్ని తీసుకొని వాళ్ళుండే చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళాడు. వాళ్ళ దీనశ్రీతిని చూసి వ్యాపారి చెలించిపోయాడు. వాళ్ళ ప్రేమాభిమానానికి వ్యాపారి చాలా సంతోషించి ఇలా అన్నాడు, నేనెవరో తెలియకుండానే నా ప్రాణాలు కాపాడారు. మీరు పేదవారైనా మీకున్న దాంట్లో నాకు కొంచెం అన్నం పెట్టి మీ గొప్ప మనసుని చాటుకున్నారు అని తన దగ్గర ఉన్న డబ్బులన్నీ సోమయ్యకి ఇవ్వబోయాడు. అందుకు సోమయ్య ఇలా అన్నాడు, అయ్యా, మీ డబ్బులు మాకు ఊరకనే వద్దు. మీకేదైనా సహాయం చేయాలనిపిస్తే ఏదైనా పని ఇప్పించండి అయ్యా. రోజు మాకు పని దొరకక కష్టంగా ఉంది. మీరింత కష్టాల్లో ఉండి కూడా నేను ఇచ్చే డబ్బును వద్దంటున్నారంటే మీ నిజాయితీ ఏమిటో అర్థమవుతుంది.
మీరన్నట్లుగానే మీకు పని చూపించి వెళ్తాను. మీ ఊరికి దగ్గరలో నాకు 2 ఎకరాల పొలం ఉంది. అది ఊరి బయట ఉండడంతో సాగు చేసేవారు లేక పిచ్చి మొక్కలతో నిండిపోయింది. అక్కడ ఏవో భూతాలు దెయ్యాలు ఉన్నాయని ఆ భూమిని కవులకు తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. మీరు ఆ భూమిలో ఏదైనా వ్యవసాయం చేస్తానంటే దాన్ని మీకు ఇచ్చి వెళ్తాను. అయ్యా, ఇన్ని రోజులు మేము ఏదో ఒక చోట పని చేసుకొని రోజులు గడిపాం. ఇప్పుడు మీరు మాకు భూమినిచ్చి వ్యవసాయం చేసుకోమంటున్నారు అని చాలా సంతోషించాడు. సోమయ్యకి తన పొలాన్ని చూపించి వ్యాపారి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఆ పొలానికి వెళ్ళారు. అక్కడ చాలా నిర్మానుషంగా ఉంది. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. అది చూసి రాధమ్మ ఇలా అంది, ఏమయ్యా, ఈ చుట్టుప్రక్కల మనుషులెవరూ కనిపించడం లేదు. ఇక్కడ చూస్తే మొత్తం పిచ్చి మొక్కలున్నాయి. చూడ్డానికి చాలా భయం వేస్తుంది. ఇక్కడ వ్యవసాయం ఎలా చేద్దామయ్యా? ఇన్ని రోజులు మనకి పని దొరక ఎన్నో అష్టకష్టాలు అనుభవించాం. ఇప్పుడు మనకి పని చేసుకోవడానికి భూమి దొరికింది. ఇది ఆ దేవుడు మనకిచ్చిన మంచి అవకాశం. దీన్ని వదులుకోకూడదు అని అనడంతో రాధమ్మ సరేనంది. మరుసటి రోజు ఉదయం సోమయ్య తన భార్యతో కలిసి పిచ్చి మొక్కలన్నీ తీసేసి సగం పొలాన్ని దున్ని కాసేపు విశ్రాంతి తీసుకుందామని మర్రి చెట్టు కింద పడుకున్నాడు. ఇంతలో ఆ మర్రి చెట్టు నుంచి ఏవేవో వింత శబ్దాలు వచ్చాయి. సోమయ్య లేచి చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. వెంటనే ఆ మర్రి చెట్టు పైన ఉన్న దెయ్యం సోమయ్య ముందుకొచ్చింది. ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఎన్ని రోజులుగా మర్రి చెట్టు పైన నివాసం ఉంటున్నాను. ఇక్కడికి మనుషులెవరూ రాకపోవడంతో నేను చాలా హాయిగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఈ చెట్టు పక్కన ఉన్న పొలాన్ని చదును చేసుకొని పంటలు పండిస్తే మనుషులందరూ వస్తారు. అప్పుడు నాకు ఈ చెట్టు దక్కకుండా పోతుంది. నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకుంటే నేను చంపేస్తాను. నేను చాలా పేదవాణ్ణి. ఇన్ని రోజులు పూట కూడా గడవక ఏ పని దొరక్క చాలా కష్టాలు అనుభవించాను. ఇప్పుడు నాకు ఒక మహానుభావుడు ఈ పొలమిచ్చి పంట పండించుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. నా జీవితంలో నాకు వచ్చిన మొదటి అవకాశం ఇది. దీనిని నేను వదులుకోలేను. నువ్వు చంపినా కొట్టినా సరే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నాకు ఇప్పుడు ఈ భూమే ఆధారం అని అనడంతో ఆ దెయ్యం మనసులో ఇలా అనుకుంది, వీడెవరో మహాముండోడిలా ఉన్నాడు. వీడికి ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి పంపించేయాలి. సరే, నువ్వు బాగా పేదవాడివి కనుక ఇక్కడ నువ్వు పంట పండించుకోవడానికి నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఒక షరతు, నువ్వు వేసిన పంటలో భూమి పైభాగంలో పండింది నాకు ఇవ్వాలి. భూమి లోపలున్నది నువ్వు తీసుకోవాలి అని అనడంతో సోమయ్య దానికి సరేనన్నాడు. సోమయ్య బాగా ఆలోచించి మరునాడు ఉదయం పొలాన్ని దున్ని వేరుశనగ పంట వేశాడు. అలా కొంతకాలం గడిచింది. పంటని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల వేరుశనగ పంట వేపుగా పెరిగింది. దెయ్యం చెప్పినట్లుగానే భూమి పైన చెట్టుని దెయ్యానికిచ్చి భూమి లోపల పండిన వేరుశనగ గింజల్ని సోమయ్య తీసుకున్నాడు. దాంతో దెయ్యానికి కోపం వచ్చింది. ఇదేంటి అని ప్రశ్నించింది. నువ్వు చెప్పినట్లుగానే భూమి పైన పంట పండింది నీకు ఇచ్చాను, భూమి లోపల పండింది నేను తీసుకున్నాను అని అనడంతో దెయ్యానికి నోట మాట రాలేదు. నేను మోసపోయానని అనుకుంది. ఈసారి ఎలాగైనా వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి అని మనసులో అనుకొని దెయ్యం సోమయ్యతో ఇలా అంది, ఈసారి భూమి లోపల పండిందంతా నాకు ఇవ్వాలి, భూమి పైన పంట మీరు తీసుకోవాలి అని అనడంతో సోమయ్య దానికి కూడా సరేనన్నాడు. సోమయ్య బాగా ఆలోచించి ఈసారి మొక్కజొన్న పంట వేశాడు. చాలా ఏళ్ళుగా ఆ భూమిలో ఏ పంటలు వేయకపోవడంతో భూమి చాలా బలంగా ఉంది. ఈసారి వేసిన మొక్కజొన్న పంట కూడా బాగా పండింది. దెయ్యం చెప్పినట్లుగానే భూమి లోపలున్న మొక్కజొన్న వేళ్లను వేరు చేసి దెయ్యానికిచ్చి పైన పండిన మొక్కజొన్న పంటను తీసుకున్నాడు.
రెండోసారి కూడా మోసపోయానని గ్రహించి సోమయ్యతో ఆ దెయ్యం ఇలా అంది. ఈసారి మీరు నన్ను మోసం చేయలేరు. భూమి పైన పండింది, భూమి లోపల పండింది, రెండూ నాకే ఇవ్వాలి. మీరు మధ్యలో ఉన్నది తీసుకోవాలి అని అనడంతో దానికి కూడా సోమయ్య సరేనన్నాడు. సోమయ్య ఈసారి కూడా తెలివిగా ఆలోచించి చెరుకు పంట వేశాడు. అది చాలా ఏపుగా పెరిగింది. పంట కోసే సమయానికి దెయ్యం అక్కడికి వచ్చింది. సోమయ్య చెట్టుకు గడలిపై ఉన్న ఆకులని కింద ఉన్న వేర్లని వేరు చేసి దెయ్యం ముందు కుప్పగా పోసాడు. అది చూసిన దెయ్యం ఆశ్చర్యపోయి ఇలా అంది. ఇక్కడి నుంచి మిమ్మల్ని ఎలాగైనా వెళ్ళగొట్టాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కానీ మీరు ధైర్యంగా తెలివిగా మీ పని మీరు చేసుకుంటూ పోయారు. మీ పట్టుదల నాకు బాగా నచ్చింది. ఇక మీరు ఇక్కడే ఉండండి అని ఒక డబ్బుల మూటని సోమయ్యకిచ్చి అక్కడి నుంచి మాయమయ్యింది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే మనకి ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. వాటిని సమయస్ఫూర్తితో ఎదుర్కొని ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.